హలో సార్, కొండపల్లి సత్యనారాయణ సార్. నేను పొలాల్లోకి వచ్చాను సార్ ఈరోజు. అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను రోజు. సార్ చూడండి పొలాలు ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి సార్. ఒక చిన్న మంచి మాట చెప్తాను సార్ మీ అందరికీ. ఏమైనా తప్పులుంటే క్షమించండి సార్. సార్, అమ్మా నాన్నలో లేనిదే మనకి పుట్టుక లేదు, జన్మ లేదని ప్రతి ఒక్కరికి తెలుసు సార్. అమ్మా నాన్న లేనిదే జన్మ లేదా? జన్మ లేదు అంతే. మన అమ్మా నాన్నలు ఎటువంటి వారైనా సరే ఫ్రెండ్స్, వాళ్ళని గౌరవించండి, పూజించండి ఫ్రెండ్స్. దేవుడితో సమానం అమ్మా నాన్నలు. ఎందుకంటే మనకి జన్మనిచ్చారు కాబట్టి. మన పిల్లలు మనల్ని పూజిస్తారు సార్. మన అమ్మా నాన్నలు మనల్ని సరిగా చూడపోయినా సార్, వాళ్ళని మంచిగానే భావించుకోవాలి సార్. ఆస్తిపాస్తులు ఉంటే పోతాయి సార్. ఆస్తి కంటే ప్రేమ గొప్పది సార్. వాళ్ళు అర్థం చేసుకుంటారు, లేకపోతే లేదు. అది సార్. నేనేం గొప్పవాడిని కాదు, మీ అంత గొప్పవాడిని కాదు సార్. ప్రతి ఒక్కరికి తెలుసు అమ్మా నాన్నలు లేనిదే జన్మ లేదని. ఇదే బాటలో నడవాలంటే సార్, మనం కూడా మన పిల్లల్ని ప్రేమించాలి. వాళ్ళు మనల్ని ప్రేమించబడేటట్టుగా చేసుకోవాలి సార్. మనం గొడవలొద్దు. ఆస్తి ఎవరి పేరున్నా ఒకటే సార్. మంచి నమ్మకం, మంచి జీవితం ఉంటే సార్. ఒకరి మీద ఒకరి నమ్మకం, పూర్తి నమ్మకం. ఎవరు అది చెప్పారు, ఎవరు ఇది చెప్పారని నమ్మకండి సార్. తగాదాలు పెడతానికి కొంతమంది రెడీలో ఉంటారు. వద్దు సార్, మనకు ఎలాంటి వద్దు, తగాదరద్దు. అందరూ చక్కగా ఉందాం, కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, ప్రేమగా మాట్లాడుకుందాం. పిల్లలకి మంచి విద్యాబుద్ధులు నేర్పిద్దాం. మన పిల్లల్ని ప్రగతి పాటలో నడిపిద్దాం సార్. నేనేం గొప్పవాడిని కాదు, సామాన్య మానవుడే సార్. మీ అంత గొప్పవాడిని కాదు సార్. ఏదో నాకు తోచిన వీడియో చేసి సార్. కాబట్టి అమ్మా నాన్నలు లేనిదే జన్మ లేదు, మన జీవితమే లేదు సార్. అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం సార్. ఏంటి అమ్మా నాన్నల గురించి చెప్తున్నాడు, భార్యను గురించి చెప్పట్లేదు అంటారు. అమ్మా నాన్నలు జీవితం జన్మనిస్తే భార్య జీవితాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. ఇద్దరు సమానమే ఫ్రెండ్స్. అమ్మా నాన్నలు ఎంత గొప్ప, మన భార్య కూడా అంతే గొప్ప ఫ్రెండ్స్. అంతా సమానమే ఫ్రెండ్స్. మన చుట్టుపక్కల వాళ్ళని మన తోబుట్టువులుగా భావించుకొని మీరందరూ పూజించుకోండి సార్. శత్రువును సైతం ప్రేమించాలి సార్. మనం కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, మంచిగా ఉందాం, ప్రేమగా ఉందాం. మన పిల్లలను శుభ్రంగా చదివించుకుందాము. మన పిల్లలు కూడా ఎదురు పిల్లలైనా మన పిల్లలే అనుకోవాలి సార్. మనం తీసిపోయి మనం ఆస్తి అంతా వాళ్ళకి పెట్టనవసరం లేదు. మంచి మాట, మంచి బాట, మానవత్వం, దానవత్వం ఉంటే సార్ ఒక్క మాట, మనలో చెడు అనేది ఆలోచన రానికూడదు సార్. అంటే నీకు రాదా అనుకోవచ్చు, వస్తే వదిలేయాలి సార్. చెయ్యి అనుకోవాలి దాన్ని. మన మనసు రెండు రకాలుగా ఆలోచిస్తుంది సార్. మంచి చెడు. మంచిని ఆస్వాదించుకోవాలి, చెడుని చెయ్యి అనుకొని వదిలేయాలి సార్. అలాంటప్పుడు మనిషి ప్రగతి పాటలో నడుస్తాడు సార్. అది గుర్తుంచుకోండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరూ నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.